మా స్వగ్రామం కృష్ణా జిల్లాలోనే ఆరుగొలను అనేటటువంటి చిన్న ఊరు, పల్లెటూరు. ఆ పల్లెటూరులో మా ఫాదర్ ఏమో కర్ణంగా ఉండేవారు. సరే, అక్కడికి దగ్గర నూజివీడు హై స్కూల్ ఉండేది. నూజివీడు అబౌట్ 20 మైల్స్. ఆ రోజులో మరి నేను జాయిన్ నూజివీడు హై స్కూల్, ఎస్ఆర్ఆర్ హై స్కూల్ అని ఉండేది. ఆ దాంట్లో నా 11th ఇయర్న సెకండ్ ఫార్మ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం ఐ లెఫ్ట్ మై విలేజ్. తర్వాత 2 years అక్కడ చదివానండి నూజివీడులో చదివి తర్వాత మా ఎల్డర్ బ్రదరు బందర్ హిందూ కాలేజీలో చదివేవాడు. అతను ఉన్నాడు కదా అని చెప్పి అతని కోసం అని చెప్పి నేను బందర్ షిఫ్ట్ అయ్యానండి. బందర్లో 4th ఫారం 5th ఫారం ఎస్ఎస్ఎల్సి 3 ఏళ్ళు చదివాను. ఎస్ఎస్ఎల్సి బందర్లోనే అయింది. తర్వాత నెక్స్ట్ రాజమండ్రిలో నాకు ఏదో స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్ కోసం అని చెప్పి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వాడ్రేవ్ వారిని ఒక నియోగి బ్రాహ్మిన్ సొసైటీ ఏదో ఉండేది. అక్కడ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంతా ఫ్రీ, స్కాలర్షిప్ అది అంతా ఉండేది. అందుకోసం ఎస్ఎస్ఎల్సీలో బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి అక్కడ ఏదో అప్లై చేస్తే వచ్చేది ఆ రోజుల్లో. అలా వెళ్ళాను. వెళితే అక్కడ 4 ఏళ్ళు చదివాను. 5 ఏళ్ళు చదివాను. 1 year ఐ డిస్కంటిన్యూడ్ బికాజ్ ఆ రోజుల్లో కొంచెం ఆధ్యాత్మిక టెండెన్సీ ఉండేది నాకు, స్పిరిచువల్ టెండెన్సీ. ఎప్పుడు బిఏ సీనియర్ చదువుతుండగా ఇంకా పరీక్షలు కొద్ది రోజుల్లో ఉండగా ఐ లెఫ్ట్ స్టడీస్ అండ్ వెంట్ టు రిషికేశం, హిమాలయ పర్వతాల్లో. రిషికేశం వెళ్ళి అక్కడేమో 6 months ఉన్నాను. అప్పటికే నాకు యంగ్ మ్యారేజ్, యూత్లోనే మ్యారేజ్ అయిపోయింది. మా మేనరికం అన్నవాడు అది. అందుకని ఇంటి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చేటప్పటికి వచ్చేసాను. అక్కడ స్వామీజీ ఒక ఆయన ఉండేవారు, శివానంద అని. ఆయన నన్ను ఏమో ఇంటికి పంపించి, ఇక్కడ ఉండొద్దు నువ్వు అని ఇంటికి పంపించేశారు. ఐ వాజ్ 20th year. వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేశాను స్టడీస్. బిఏ సీనియర్ అయిపోయిన తర్వాత బిఏ అయిన తర్వాత ఉద్యోగాన్వేషణలో పడి అప్పటికి మా కుటుంబం అంతా చితికిపోయింది. బాగా చితికిపోవడంతో ఉద్యోగం తప్పదని అనుకుని డిస్కంటిన్యూ చేశాను స్టడీస్. లేకపోతే ఎంఏ ఏవో చదవాలని ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్ వెళ్ళి అది చదవాలని ఉండేది. కానీ చదవలేక మెడ్రాస్ వెళ్ళిపోయాను. మెడ్రాస్లో ఏఈఆర్లో ముందు ట్రై చేశానండి. ఏఈఆర్లో నాకు అప్పటికే రజనీకాంతరావు గారు, బుచ్చిబాబు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఎండమూరి సత్యనారాయణ గారు, తర్వాత ఆచంట జానకిరామ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరితోనూ పరిచయాలు పెట్టుకుని ఏఈఆర్లో ముందు ట్రై చేశాను. కానీ అక్కడేం ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. చేస్తే తర్వాత చాలా ట్రై చేశాను, చాలా ఉద్యోగాల కోసం ట్రై చేశాను. చివరికి ఆంధ్రపత్రికలో సింహప్రసాద్ గారు ఇచ్చారనమాట. అంటే ఇంటర్వ్యూ చేశారు ముందు నన్ను. ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూలో ఆయన తర్వాత తెలియజేస్తాను మీకు, ఇప్పుడెప్పుడే కాదు అని చెప్పి, అంటే ఈ ఊరు వచ్చేసి మళ్ళీ బెజవాడ దగ్గరే మా ఊరు, జస్ట్ 20 miles ఆర్డర్. మెడ్రాస్ నుంచి బెజవాడ వచ్చేసి జన్మభూమి అని ముందు జాయిన్ అయ్యాను. జన్మభూమి పత్రిక డైలీలో సబ్ ఎడిటర్గా చేరాను. ఓనమాల అక్కడే నేర్చుకున్నాను అనమాట జర్నలిజంలో. 47 November 15th or so. తర్వాత 47 December 20th or so ఆంధ్రపత్రిక నుంచి నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే ఐ లెఫ్ట్ దిస్ జాబ్ అండ్ వెంట్ దేర్. ఐ జాయిన్డ్ ఆంధ్రపత్రిక ఇన్ 1948 January 1st. సరిగ్గా గుర్తుపెట్టుకుని January 1st ఐ జాయిన్డ్ ఆంధ్రపత్రిక యాజ్ సబ్ ఎడిటర్. అక్కడ 3 years ఐ వర్క్డ్ ఇన్ డైలీలో. అక్కడ ఏమిటంటే ఆనవాయితీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి ముందు మఫ్సల్ సెక్షన్ అప్పచెప్పేవాళ్ళు. మఫ్సల్ సెక్షన్ అంటే మఫ్సల్ నుంచి రిపోర్టర్స్ తెలుగులో పంపించేవాళ్ళు, లేకపోతే ఇంగ్లీష్లో పంపించేవాళ్ళు. పంపిస్తే అవన్నీ దిద్ది, తప్పులన్నీ దిద్ది మళ్ళీ ప్రజెంటబుల్గా
కొంచెం రీడబుల్గా చేయటం అనమాట. ఆ పని చేసేవాడిని. తర్వాత నన్నేమో నాకు లిటరరీ ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉంది. అంటే అప్పటికే నేను భావకవిత్వం అవి ఇవి రాసేవాడిని. రాస్తుంటే సరే కథలు కొన్ని రాశాను, 4-5 కథలు రాశాను అప్పటికే. రాయటం వల్ల నన్ను ఆ శంభుప్రసాద్ గారిని, ఆయన ఈ వాజ్ ది ఓనర్ ఆఫ్ ఆంధ్రపత్రిక, ఆయన వాళ్ళ ఆంధ్రపత్రిక వీక్లీ అని ఒకటి ఉండేది, వారపత్రిక, దాంట్లో జాయిన్ అయ్యాను. దాంట్లో షిఫ్ట్ చేశారు, డైలీ నుంచి వీక్లీకి షిఫ్ట్ చేశారు. 1952 ఆర్ సో 51, ఆఫ్టర్ 3 years ఇన్ ది డైలీ. అప్పటికి కొడవటి కుటుంబరావు గారు కూడా ఢిల్లీలో ఉండేవారు, ఆంధ్రపత్రిక ఢిల్లీలో. ఆయన్ని కూడా నాతో పాటుగా వీక్లీకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేస్తే నేను ఆయన దగ్గర, కుటుంబరావు గారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తే నా చేత ఆయన చాలా వ్యాసాలు అవి రాయించారు. కుటుంబరావు గారు నా చేత అనువాదాలు, ఆ రోజుల్లో స్వతంత్రంగా నవలలు రాసే ప్రక్రియకి అట్టే ఆధారం ఉండేది కాదు. ఎందుకునో మరి ఆంధ్రపత్రిక మరి వరవడి పెట్టిందో ఏమో, కుటుంబరావు గారు స్వతంత్ర నవలల కంటే అనువాద నవలను ఎక్కువ ప్రోత్సహించారు. ఆయన నా చేత మార్క్ ట్వైన్ నవలలు ట్రాన్స్లేట్ చేయించారు. అంటే టామ్ సాయర్, రాకెల్బెరీ ఫిన్, ప్రిన్స్ అండ్ ది పాపర్ మొదలైనటువంటివి. తర్వాత ముఖ్యంగా ట్రెజర్ ఐలాండ్ అని, కాంచన ద్వీపం అని తెలుగులో అదొకటి చేశాను. ఇంకా చాలా ఎన్నో నవలలు ట్రాన్స్లేట్ చేశాను. అవన్నీ బుక్ ఫారంలో తర్వాత వాళ్ళే వేశారు, పత్రిక వాళ్ళు. అలా చాలా వ్యాసాలు, కథలు ఏవో రాయించేవారు. రాజకీయ గేయాలు రాశాను, అంటే పొలిటికల్ సెటైర్స్. కుటుంబరావు గారే రాయించారు. సవ్యసాచి అని మారు పేరుతో అంత్యప్రాసలు పెట్టి రాసేవాడిని అనమాట. అదొకటి బాగా పాపులర్ అయింది ఆ రోజుల్లో. ఈ నావెల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. అలాగా ఆయన కుటుంబరావు గారు ఏమో తర్వాత సందమావకి మారిపోయారు. ఆయన కొంచెం కమ్యూనిస్ట్ సింపథైజర్, అందుకని శంభుప్రసాద్ గారికి ఆయనకి పడేది కాదు. పడక ఆయన ఏమో సందమావ అని ఒక పత్రిక ఉండేది కదా, ఆ పత్రిక ఎడిటర్గా వాహిని విజయ స్టూడియోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేనేమో కొన్నాళ్ళు ఆంధ్రపత్రిక వీక్లీకి ఎడిటర్గా ఉన్నాను, కానీ నన్ను కన్ఫర్మ్ చేయకుండా మళ్ళీ నా పైన ఇంకొక పోలవరపు శ్రీరాములు గారిని ఆయన్ని వేశారు. అప్పుడు ఆ రోజుల్లో చాలా బాగుండేది ఆంధ్రపత్రిక వీక్లీ. మొత్తం మీద అట్మాస్ఫియర్ అంతా బాగుండేది, లిటరరీ అట్మాస్ఫియర్ ఉండేది అక్కడ పిలకా గణపతి శాస్త్రి గారు, తర్వాత బిడి ప్రసాదరావు గారిని ఒక ఆయన నావెలిస్ట్, వీళ్ళందరూ అండ్ కవులు, తెన్నేటి సూరి, ఇంకా కొడవటిగంటి కుటుంబరావు, సూరంపూడి సీతారాం అనే ఒక ఆయన, ఇంకా ఎవరెవరు ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. తర్వాత అక్కడే భారతి అని ఒక పత్రిక ఉండేది, అదంతా కలిసే ఉండేది ఒకే హాల్లో, వేరు బల్లల దగ్గర. తర్వాత అలాగా చివరికి ఆ పోలవరపు శ్రీరాములు గారిని ఆయన్ని తప్పించి నన్ను ఎడిటర్గా చేశారు. ఆ ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక ఆయన ఉండేవారు, నా కొలీగ్గా. ఆయన నాకంటే జూనియర్ అనుకోండి. ఆయన తర్వాత మా చెల్లెల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసాం. తర్వాత బాపు గారు కూడా ఆ రోజుల్లోనే పరిచయం నాకు. ఆయన నేను ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. బాపు గారు, నేను, రమణ గారు ముగ్గురం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో చాలామంది ఈ ఆంధ్ర నుంచి, ఆ ప్రాంతం నుంచి, అప్పుడు కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్ కదండి, అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడలే. అందుకని ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి చాలామంది కవులు వాళ్ళు ఊరికి చూడటానికి వచ్చేవారు. ఆంధ్రపత్రిక అంటే నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసినటువంటి పత్రిక కదా, అందుకని చూడటానికనే వచ్చేవాళ్ళు. వాళ్ళందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి నాకు. తర్వాత ఊళ్ళో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండేది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంటే వాళ్ళందరితో అనిచెట్టి సుబ్బారావు, ఆరుద్ర, శ్రీశ్రీ గారు, వీళ్ళందరితోనూ పరిచయాలు ఏర్పడ్డాయి.
నాకు ఎక్కువగా లిటరరీ ఇంట్రెస్టే అక్కడ, ఎక్కువ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పొలిటికల్గా ఏవో ట్రై చేశాను కానీ నాకు వాళ్ళ ఇది నచ్చలేదు, పాలిటిక్స్ అంతా. గాంధీ గారు పోయిన 48 జనవరి 30th ఏదో 30th అనుకుంటా. అప్పటి నుంచి ఆధ్యాత్మికంగా దేని మీద నమ్మకం పోయింది, పూర్తిగా ఎథీస్ట్ అయిపోయినా. నా అంతటి నేనే, ఎవరి ఇది లేకుండా, ప్రబోధం లేకుండానే నా అంతటి నేనే ఎథీస్ట్ అయిపోయాను. ఇక గాంధీ గారు లాంటి మహాత్ముని పోయిన తర్వాత ఇంకా భగవంతుడి మీద నమ్మకం ఏంటి, మీనింగ్లెస్ అని చెప్పి అప్పటి నుంచి నాస్తికత్వం ప్రారంభించాను. గాంధీ గారు పోయిన ఇదొకటి చాలా గొప్ప ఇన్సిడెంట్. మెడ్రాస్లో చాలా పెద్ద అజిటేషన్స్ అవి జరిగాయి. తర్వాత పొట్టి శ్రీరాములు గారు మైలాపూర్లో ఒక ఇంట్లో నిరాహార దీక్ష చేశారు ఆంధ్ర రాష్ట్రం కోసం. చేస్తే ఆయన్ని చూడటానికి తరచుగా వెళ్ళేవాళ్ళం మేము అందరం. అది 1952 అనుకుంటా. 52లో ఆయన, తర్వాత 53లోనేమో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాగా కంటిన్యూ అయ్యాను. 1960 వరకు అక్కడే ఉన్నాను ఆంధ్రపత్రికలో. 60 జూన్ 8న రాజీనామా చేశాను ఆంధ్రపత్రిక. ఎందుకంటే నార్ల వెంకటేశ్వరరావు గారని ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉండేవారు. ఆయన నన్నేమో నేను ఆంధ్రజ్యోతి అని బెజవాడ స్టార్ట్ చేయబోతున్నాను, దానికి మీరు కూడా రండి అని చెప్పి ఆయన నన్ను పిలిచారు. నన్ను అంటే మీ తర్వాత అసిస్టెంట్ ఎడిటర్గా తీసుకుంటేనే వస్తానన్నాను. అప్పటికే నేను ఆంధ్రపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్, అందుకని అదే క్యాడర్లో నన్ను తీసుకోవాలన్నాను. తీసుకోవాలంటే సరే అని చెప్పి ఆయన అలాగని సరే వచ్చారు సార్. నేను మెడ్రాస్ వదిలేసి వచ్చేసాను ఈ ఊరు. 1960 జూన్ 16th ఐ థింక్ ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చి అప్పటి నుంచే ఈ ఆంధ్రజ్యోతి అంతే, 2 పత్రికలు నేను పనిచేస్తాను. ఆంధ్రపత్రిక అండ్ జన్మభూమి వదిలేసేయండి, చాలా చిన్నది కదా. మొదట్లో తెలిసేది కాదు ఎలా ట్రాన్స్లేట్ చేయాలో. ట్రాన్స్లేషన్ వార్తలు ట్రాన్స్లేట్ చేయడం అనేది కొత్త. అందుకని ఇక సరోజినీ నాయుడు గారు ఇట్లు చెప్పారు అని మొదలుపెట్టేవాడిని అనమాట. మొదలుపెట్టి ఆవిడ ఉపన్యాసం అంతా ఇచ్చేసి, అలా కాదయ్యా బాబు, అక్కడక్కడ బ్రేక్ చేయాలి, ఒకే ఉపన్యాసంగా ఇస్తే అదంతా చదవరు, ఎవరు చదవరు అని అనేవాళ్ళు. కానీ ఆంధ్రపత్రికలో జాయిన్ అయిన మొదటి రోజునే అనుకుంటాను పెద్ద మిస్టేక్ కమిట్ చేశాను. జనవరి 1న జాయిన్ అయ్యాను కదా. ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ లెఫ్ట్ ఫర్ ట్రివేండ్రం బై ఎయిర్ అని ఫ్లాష్ వచ్చింది ఢిల్లీ నుంచి. లెఫ్ట్ బై ఎయిర్, లెఫ్ట్ ఫర్ ట్రివేండ్రం బై ఎయిర్ అంటే విమానంలో వెళ్ళారని ఆయన, నేనేమో గాలిలో వెళ్ళారని రాశాను ఫస్ట్ టైం. నాకు తెలియక, అంటే అప్పుడు పండితారాధ్యులు నాగేశ్వరరావు గారిని ఒక ఆయన వర్కింగ్ ఎడిటర్గా ఉండేవారు ఆంధ్రపత్రికకి. ఆయన ఇదేంటి గాల్లో ఎలా పెడతారా అంటే, మరి ఇంగ్లీష్లో అలాగే ఉందండి, ఇంగ్లీష్లో పెడితే వెళ్ళారు, తెలుగులో అలా వెళ్ళరు, తెలుగులో అలా వెళ్ళరు, విమానంలోనే పెడతారు ఎవరైనా అని ఆయన కోపడ్డారు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ట్రాన్స్లేట్. అలాగే ఇంకోసారి మరి కొత్తలో చాలా కష్టంగానే ఉండేది ట్రాన్స్లేషన్. గవర్నర్ గారు అప్పుడు భావనగర్ మహారాజా, ఐ వాజ్ ది గవర్నర్ ఆఫ్ కాంపోజిట్ మెడ్రాస్. ఆయన ఒకసారి ఏలూరు వచ్చి, ఏలూరులో ఆయన దగ్గరికి ఆర్చరీ స్కిల్ చూపించడానికి కొంతమంది కోయి వాళ్ళని పిలిపించారు. ఆ కోయి వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో కోయి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి ఆర్చరీ చూస్తే, నేను కూడా ఆర్చరీ నాకు విలువిద్య తెలుసు. ఆయన ఏం చేశారంటే వాళ్ళ కోయి వాడి దగ్గర బిల్లు తీసుకుని ఒక టార్గెట్ ఏదో ఉండేది, దానికి వేసుకుంటారు. ఈ హిట్ ది బుల్స్ ఐ అని ఏదో ఇంగ్లీష్లో వచ్చింది. వస్తే దానికి ఎద్దు కంటిని కొట్టారు గవర్నర్ గారు. అదేంటయ్యా, అలాగే వెళ్ళిపోయింది, అది పేపర్లో వెళ్ళిపోయింది. పెడితే అదేంటి ఎద్దు కంటిని నిష్కారణంగా ఆయన ఎందుకు కొడతారా అంటే, ఇంగ్లీష్లో ఉందండి బుల్స్ ఐ అని. బుల్స్ ఐ అంటే ఇంగ్లీష్లో మరి టార్గెట్ అని కదా, రష్యాని కొట్టారని నాకు తెలియదు. ఇలాంటి కొన్ని తప్పులు చేసేవాడిని.
చేస్తే మరి అందరూ చేసేవాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఆ, అలాగే ఈ రెండు నాకు బాగా జ్ఞాపకం, ఈ రెండు మిస్టేక్స్. తర్వాత తర్వాత నేర్చుకున్నాం అనుకోండి. ఆంధ్రపత్రిక జర్నలిజం కొంచెం కన్సర్వేటివ్ అండి, కన్సర్వేటివ్గా ఉండేది. వాళ్ళు అంత అసలు పబ్లిసిటీ అనేది వాళ్ళకి తెలియదు. నేను మొదట్లో ట్రాన్స్లేట్ చేశానే టామ్ సాయర్ అని మొదట్లో ట్రాన్స్లేట్ చేశాను ఒక నవల. దానికి నా పేరు పెట్టుకొని ఇవ్వలేదు వాళ్ళు, ఎందుకంటే ఎవరికి పబ్లిసిటీ ఫస్ట్ వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు, అందుకని పేరు పెట్టుకోలేదు. కానీ తర్వాత అది చాలా పాపులర్ అయింది ఆ నవల. ఎవరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారని అడిగేవాళ్ళు పాఠకులు. అంటే ఎవరు రాస్తున్నారని. అంటే చివరికి ఆ నవల అంతా కూడా నా పేరు లేకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నవల బహుశా రాజు పేద అనుకుంటా, రాజు పేద అని ప్రిన్స్ అండ్ ది పాపర్. దానికి మాత్రం నా పేరు, అప్పటి నుంచి నా పేరు వేయటం మొదలుపెట్టారు వాళ్ళు. నేను వ్యవహారిక మొదటి నుంచి అలవాటు పడ్డాను. అంటే కాలేజీలో గ్రాంథికం రాసిన, గ్రాంథికం అలవాటు పడ్డా, వ్యవహారికం ఎక్కువ రాసేవాడిని ప్రైవేట్గా. నా రచనలన్నీ వ్యవహారికంలో ఉండేవి. అది నాకు గుర్తున్నంత వరకు నేను వ్యవహారికంలో వార్తలు రాయటం మొదలుపెడితే శంభుప్రసాద్ గారేమో పనికిరాదు, గ్రాంథికంలో ఉండాలనేవారు. గ్రాంథికంగా అంటే వచ్చుచుండేది, పోవుచుండేది, ఇట్లు చెప్పిరి, ఇలా ఉండేదన్నమాట. ఉండెను ఆ మాదిరిగా. తర్వాత అది పోయిందనుకోండి. తర్వాత ఇది అడాప్టెడ్ వ్యవహారిక శైలి. తర్వాత అంటే వితిన్ 2 or 3 years ఎడిటోరియల్ పాలసీ ఎక్కువగా మరి కాంగ్రెస్ పేపర్లు ఇవన్నీ. కాంగ్రెస్ తప్ప ఇంకో పేపర్ కమ్యూనిస్టులను ఎవరు ఏ పేపర్ సమర్థించారు ఎక్సెప్ట్ పార్టీ పేపర్స్, వాళ్ళ విశాలందరూ కానీ లేకపోతే ప్రజాశక్తి కానీ తప్ప ఎక్కువగా కాంగ్రెస్నే సమర్థించేవి. అందుకని ఫ్రీడమ్ అంటారా, ఎడిటోరియల్ ఫ్రీడమ్ అనేది అప్పుడు తక్కువగానే ఉండేది. అంటే యజమాని ఎవర్ ఫైనాన్సెస్ ది పేపర్ ఆయన ఇష్ట ప్రకారమే రాయాల్సి వచ్చేది. 2 పేపర్లు ఉండేవి ఆ రోజుల్లో. ఆంధ్రపత్రిక సరే ఓల్డెస్ట్ పేపర్ అనుకోండి, తర్వాత ఆంధ్రప్రభ. ఈ 2 పేపర్లు ఈవినింగ్తో అయిపోయేది వాటి ప్రింటింగ్. అవి మెడ్రాస్ మెయిల్లో, హౌరా మెయిల్లో మెడ్రాస్లో వచ్చి బయలుదేరి మర్నాటికి పొద్దుటికి వచ్చేవన్నమాట బెజవాడ తక్కిన వాళ్ళకి. వస్తే ఇక్కడి నుంచి అన్నీ డిస్ట్రిబ్యూట్ అయ్యేది విశాఖపట్నం దాకా. విశాఖపట్నం వెళ్ళేటప్పటికి ఈవినింగ్ ఎప్పుడో అయ్యేది, ఇంకా లేట్ నైట్. అప్పుడు మర్నాడు కానీ ప్రింట్ అయ్యేది, అది డిస్ట్రిబ్యూట్ అయ్యేది కాదు. అందుకని మొత్తం మీద ఆ రోజుల్లో న్యూస్ కవరేజ్ ఎలా ఉండేదంటే చాలా కన్సర్వేటివ్. అన్ని ఆంధ్రప్రభ ఈజ్ మోర్ ప్రోగ్రెసివ్ అనుకోండి. ప్రోగ్రెసివ్ అయినప్పటికీ కూడా మొత్తం మీద ఎక్కువగా ఎక్స్పోజింగ్ జర్నలిజం అనేది ఉండేది కాదు. చాలా మర్యాద జెంట్లమన్లీగా ఉండేది అనమాట పేపర్లు. ఇంకా ఉండేవి అనుకోండి ఇంగ్లీష్ పేపర్లు. అవి ఇంగ్లీషులో హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత మెయిల్, మెడ్రాస్ మెయిల్ ఉండేవి. అన్నీ కూడాను మొత్తం మీద కన్సర్వేటిజం ఎక్కువ కనపడేది. ఇప్పటితో పోల్చి చూడకూడదు వాటిని, అప్పటి రోజులతోనే కంపేర్ చేసుకోవాలి. ఆంధ్రపత్రికలో మొదట్లో డబుల్ డెమ్మీ అని అదేదో చిన్న మిషన్ ఉండేది. ఆ తర్వాత 52లో కావచ్చు, 52 or 51, 1951 జర్మనీ నుంచి ఒక మిషన్ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆంధ్రప్రభలో అంతకుముందే గోయింకా కదా, రామ్నాథ్ గోయింకా గారు దాని యజమాని. ఆయన వాళ్ళదేమో లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉండేది. ఆంధ్రపత్రిక ఉండేది కాదు. ఆంధ్రపత్రిక వాళ్ళు 51లో జర్మనీ నుంచి ఒక మెషిన్ని, రోటరీ మెషిన్ అంటారు దాన్ని, చాలా పెద్దది, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకుని అప్పటి నుంచి హ్యాండ్ కంపోజింగే అంతా. హ్యాండ్ కంపోజింగ్ మొన్నటి దాకా హ్యాండ్ కంపోజింగ్. అప్పటికి కంప్యూటర్లు ఏం లేవు.
1960 జూలై 1 నుంచి ఆంధ్రజ్యోతి స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయితే మొదటి రోజుల్లో అది అట్టే పెట్టుబడి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ దాంట్లో ఎక్కువగా పెట్టుబడి ఉండేది కాదు. చాలా మేగర్ శాలరీస్ ఉండేవి. దాంతోనే గడుపుకునేవాళ్ళు. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాం డబ్బులకి. తర్వాత ఎక్కువ మంది స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు, అందుకని మేమే ఉన్నవాళ్ళమే ఓవర్ వర్క్ చేయాల్సి వచ్చేది. ఇన్ ది బిగినింగ్ 20,000 ఉండేది అనుకుంటా దాని సర్క్యులేషన్. అది ఎప్పుడన్నా ఎన్నికలు అవి వచ్చినప్పుడు మాత్రం 30,000 దాకా వెళ్ళేది, మళ్ళీ తగ్గేది. ఆ 30,000 వెళ్ళేటప్పుడు నార్మల్గా చాలా పొంగిపోయేవారు, 30,000 రీచ్ అయ్యామని. కానీ అది ఎక్కువ రోజు నిలబడేది కాదు. అయినా కూడా కొంత ఆంధ్రజ్యోతికి వచ్చిన తర్వాత కొంత కన్సర్వేటివ్ వ్యూస్ ఉండేవి. ఏదో అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు కదా, తర్వాత దామోదరం సంజీవయ్య వాళ్ళని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని ఆయన జర్నలిజం అంతా నడిపారు, పేపర్ నడిపేవాళ్ళని నా ఉద్దేశం. ఆయన అప్పుడు కాంగ్రెస్ ఎంపీ కూడా, రాజ్యసభ మెంబర్. ఎక్కువగా పేపర్ అంతా నా మీద వదిలేసి వెళ్ళేవారు. మొదట్లో విద్వాన్ విశ్వం గారని ఒక ఆయన ఉండేవారు, ఆయన అసిస్టెంట్, నాకంటే సీనియరు. ఆయన నార్ల గారికి బాగా సన్నిహితుడు. ఆయన ఉండేవారు కానీ ఆయన 2 ఇయర్స్లో ఆయన వెళ్ళిపోయారు. ఎందుకో వెళ్ళిపోయి ఆంధ్రప్రభలో జాయిన్ అయ్యారు అనుకుంటా. ఇక్కడ జీతాలు సారకలేదు, ఎక్కువగా భారం అంతా నా మీద పడేది. నేను రాత్రి పగళ్ళు ఆంధ్రజ్యోతి కోసమే డివోట్ చేసేవాడిని టైం అంతా. కేఎల్ఎన్ ప్రసాద్ గారు మాకు ఎండి, మేనేజింగ్ డైరెక్టర్. నాన్నగారు ఏదేమంటే అది రాసేవాడిని, అంతగా తప్పిస్తే పెద్దగా ఉండేది కాదు. నేనంత ప్రెషర్ ఏమి నా మీద ఏమి వచ్చేది కాదు. ఒక్కసారి మాత్రం ఏదో సరే ఇండివిజువల్స్కి వ్యతిరేకంగా రాసేవాళ్ళం కాదు. ఇప్పుడు కొంతమంది ఇండివిజువల్స్ ఏదో చేస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా న్యూస్ వస్తే సప్రెస్ చేసేవాళ్ళం, బాగుండదని. ఆ రోజుల్లో కన్సర్వేటిజం ఎక్కువగా ఉండేది, కమ్యూనిస్ట్ వార్తలు ఎక్కువగా పడేవి కాదు. కమ్యూనిస్ట్ వార్తలు వేయాల్సి వచ్చినా వాళ్ళకి విశాలాంధ్ర ఉంది కదండి, మీరెందుకండి ఇవన్నీ వేస్తారు అని అనేవాళ్ళు. వాళ్ళు సరే అని చెప్పి నేను కూడా కాంప్రమైజ్ అయ్యేవాడిని, కానీ నేను ఎక్కువగా ఎసర్ట్ చేసుకునేవాడిని కాదు. నేను ఆంధ్రపత్రికలో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ ఎడిటర్ అయినా యూజ్ టు లైక్ మీ. నేను రాసే వ్యాసాలు, గేయాలు అవి చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి ఆయన లైక్ చేసేవారు నన్ను. ఆయన మీటింగులకి తరచుగా నేను వెళ్ళటం, ఆయన నన్ను పిలవటం అది జరిగేది. ఆయన ఎక్కువగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసేవారు. ఆయన నా గేయాలు అవి చూసి, ముఖ్యంగా రాజకీయ గేయాలు రాసేవాడిని, అంటే సెటైరికల్, పొలిటికల్ సెటైర్స్. అందుకని ఆయన నన్ను ఆంధ్రజ్యోతికి పిలిచినట్టు నాకు అనుమానం, ఒక ఇంప్రెషను. 62 నుంచి కూడా నేను ఎడిటోరియల్స్ రాయటం మొదలుపెట్టాను ఆంధ్రజ్యోతిలో. నార్ల గారు ఆయన రాజ్యసభ మెంబర్గా ఉండేవారు. ఆయన ఢిల్లీ వెళ్ళేవారు తరచుగా మీటింగులకి, రాజ్యసభ సమావేశాలకు వెళ్ళేవారు. పెడితే నా మీద పడేదన్నమాట భారం అంతా. ఇటు న్యూస్ చూసుకునేవాడిని, అటు ఎడిటోరియల్స్ రాయటం అదంతా జరిగేది. నేను ఎక్కువగాను ఎడిటోరియల్స్కి పరవడి నార్లగారి పద్ధతిలోనే, అదే లాంగ్వేజ్లో, అదే శైలిలో, మరి అదే భావాలతో రాసేవాడిని అనమాట. అంతే, తేడా తెలిసేది కాదు, నేను రాసిందో నార్లగారు రాసిందో. అందుకని నార్లగారే రాస్తున్నారని చెప్పి అనుకునేవాళ్ళు జనం. ఆయన ఎడిటర్స్ బాగా పేరు కదా, ఆ పేరు కొద్దీ ఆ పద్ధతిలోనే నేను కూడా రాసేవాడిని. అలాగా నేను మొదట్లో స్వామి వివేకానంద శత జయంతి వచ్చినప్పుడు 63 అనగా 63 62లోనో వస్తే అది ఆయన మీద రాయాల్సి వచ్చింది, స్వామి వివేకానంద మీద రాశాను. రాస్తే అది నాన్నగారే రాశారని చెప్పి చాలామంది అనుకుని ఉత్తరాలు చాలా వచ్చాయి.
ఆ విధంగా నాన్నగారి అభిప్రాయాలే ఎక్కువగా వచ్చేవి నా దాంట్లో. ఆయన ఎడిటర్గా ఉన్నంతకాలం ఆయన పద్ధతిలోనే రాసేవాడిని. ఆయన ఎడిటర్గా రిటైర్ అయిన తర్వాత మాత్రం నేను కొంచెం స్వతంత్రించి నా భాషలో నేను రాయటం మొదలెట్టాను. ఆయనకు లాంగ్వేజ్ మీద చాలా పట్టుదల ఉండేది. ఇలాగే రాయాలి, ఈ వాక్యం పనికిరాదు, ఈ ప్రయోగం పనికిరాదు అని. అలాంటివి నేను కూడా అవాయిడ్ చేసేవాడిని. నాకు కూడా మొదటి నుంచి లాంగ్వేజ్ మీద ఒక విధమైనటువంటి పట్టుదల ఉండేది. అదే మాదిరిగా ఒక పేపర్ అంతా ఒకళ్ళే రాసినట్టుగా ఉండాలి అని ఆయన అనేవారు. ఒక చేతితో రాసినట్టుగానే, ఒకే రచయిత రాసినట్టుగానే ఉండాలి వార్తలన్నీ. అంతేగాని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తే మాత్రం అది బాగుండదు, చదువుకునేవాడికి ఇబ్బంది. ఎందుకంటే ఈ వార్త ఒక రకంగానే, ఇంకో వార్త ఇంకో రకంగానే ఉంటే ఆ కంటిన్యూటీ అనేది పోతుంది. అందుకని ఒకళ్ళే రాసినట్టుగా ఉండాలి అని లాంగ్వేజ్ యూనిఫార్మిటీ అనేది ఆయన ప్రవేశపెట్టాడు స్టైల్లో. అదే నేను ఫాలో అయ్యాను. సో ఆంధ్ర పత్రికలో లేనిది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో నాకు వరవడి నాన్నగారే. ప్రతిరోజు 4 ఎడిటోరియల్స్ ఉంటాయి లండన్ టైమ్స్లో, ఒకటి కాదు. అంతవరకు తెలుగు పత్రికల్లో ముఖ్యంగా ఒకటి ఎడిటోరియల్ ఉండేది. ఈయన మాత్రం 3 ఎడిటోరియల్స్ పెట్టారు ఫస్ట్ టైం తెలుగులో. అంటే మొదటిదేమో పొలిటికల్, రెండోది కూడా పొలిటికల్, మూడోదేమో నాన్ పొలిటికల్. అందుకని ఆ నాన్ పొలిటికల్ ఎడిటోరియల్స్ నా చేత రాయించేవారు ఎక్కువగా. అవి ఆయన లేనప్పుడు కూడా నేను ఆ 3 ఎడిటోరియల్స్ నేనే రాసేవాడిని. కొంచెం ఇబ్బంది అయ్యేది, కానీ రోజంతా ఎడిటోరియల్స్ రాస్తూ కూర్చోవాలి. అవన్నీ తర్వాత పుస్తకాలుగా వేశాను నేను. ఆయన వేసుకోమన్నారు, మీరు కూడా. ఆయన కొన్ని సంపాదకీయాలు ఒక బుక్ వచ్చింది అయింది, అలాగే మీరు కూడా మీ ఎడిటోరియల్స్ అని కలిసి ఒక పుస్తకంగా వేసుకోండి అన్నారు. నేను వేశాను. చిరంజీవులు అనే పేరు పెట్టి ఒక పుస్తకం, అందులో ఓబిచ్యూరీ ఎడిటోరియల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదో విశ్వనాథ సత్యనారాయణ పోయినప్పుడు, లేకపోతే కృష్ణశాస్త్రి గారు పోయినప్పుడు, అలాంటి వాళ్ళు, లేకపోతే చర్చిలు పోయినప్పుడు వాళ్ళ మీద ఎడిటోరియల్స్ రాసేవాళ్ళం కదా. అవన్నీ కలిపి ఒక చిరంజీవులు అనే పేరు పెట్టి ఒక బుక్ వేసేవాడు. తర్వాత అనుపల్లవి అని, పల్లవి అంటేనేమో మొదటిది కదా, మొదటి చరణాన్ని పల్లవి అంటారు, మొదటి వాక్యాన్ని. తర్వాత అనుపల్లవి అంటే రెండోది. ఈ నాన్ పొలిటికల్ ఎడిటోరియల్స్ అన్నీ కలిపి అనుపల్లవి అని ఇంకో పేరు పెట్టి నేను ఒక పుస్తకం పబ్లిష్ చేశాను, అదొకటి. తర్వాత వ్యాఖ్యావళి అని ఈ మధ్యనే పబ్లిష్ చేసాం, ఒక 10 ఏళ్ళు అయింది. నా సంపాదకీయాలన్నీ దాంట్లో కొంచెం మెమరబుల్ అని అనిపించినవి ఒక 100 తీసి పబ్లిష్ చేశాను బుక్ ఫార్మ్లో. నార్ల గారి ఇన్ఫ్లుయెన్స్ లాంగ్వేజ్ గురించే కాకుండా ఆయన భావాలు చెప్పటం, ఎక్స్ప్రెషన్ యూజ్ టు బి వెరీ వెహిమెంట్ అనమాట. చాలా గట్టిగా చెప్పేవారు ఆయన, ఏది చెప్పాల్సి వచ్చినా. అది నాకు అంతగా అలవాటు కాలేదు, ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా కన్సర్వేటివ్ జర్నలిజం నుంచి వచ్చినవాడిని కదా ఆంధ్రపత్రికలు. అందుకని కొంతవరకే వచ్చింది, కానీ అంత సునిశ్చితంగా బాగా క్రిటికల్గా రాసేంత ఇది లేదు నాకు మొదటి నుంచి కూడా. అయినా ట్రై చేసేవాడిని. నా అభిప్రాయాలు నావి ఉండేవి, అభిప్రాయాలన్నీ వెల్లడించేవాడిని, కానీ ఎక్కువగా జెంటిల్మన్లీగా పోయేది నా రైటింగ్. వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఆయనకి నాకు ఆ తేడా ఉండేది. అన్నిట్లోకి బాగా జనం కూడా లైక్ చేసింది దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఉప్పెన మీద నేను రాసిన ఎడిటోరియల్ చాలా పాపులర్ అయింది, విపరీతంగా. అది ఆంధ్రలో బాగా పాపులర్ అయింది. ఉప్పెన వచ్చినప్పుడు చాలా భయంకరంగా వచ్చింది కదా, 10,000 మంది పోయారు ఒక రాత్రిలో, 10,000 మంది. దాని మీద కొన్నాళ్ళేమో బెజవాడలో అసలు ఎలక్ట్రిసిటీ లేదు, కర్ఫ్యూ పెట్టారు, చాలా అవసరం. ఆ 4 రోజులు ఎంతో. ఆ 5th డే రాశాను అనమాట. అది ఒక శనివారం రాత్రి అని ఏదో ఎడిటర్.
అది దాని మీద చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఎన్టీ రామారావు గారి మీద మొదటి నుంచి నేను కూడాను పర్సనల్లీ ఐ వాజ్ అగెన్స్ట్ ఈజ్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఆయన ఆ పాపులారిటీ, సినిమా యాక్టర్ పాపులారిటీని దీనికి ఉపయోగించుకోవటం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఆయన వచ్చిన తర్వాత వాట్ ఎవర్ హీ డస్, మంచి పని చేస్తే మంచి పని అనేవాళ్ళం, చెడ్డ పని చేస్తే చెడ్డ పని అనేవాళ్ళం, అది క్రిటిసైజ్ చేసేవాళ్ళం. కానీ ఒకసారి ఇందిరాగాంధీ గారికి ఏమో ఆయన అంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన్ని తప్పించి, ఆయన్ని డిస్మిస్ చేయించి నాదెండ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. చేసినప్పుడు అది అప్రజాస్వామికం అని ఒక ఎడిటోరియల్ రాశాను. అంటే మాది మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీని సపోర్ట్ చేసే పేపర్ అయినప్పటికీ, బికాజ్ వాట్ షీ డిడ్ వాజ్ అగెన్స్ట్ ది ఎథిక్స్ ఆఫ్ పాలిటిక్స్. దాన్ని నేను క్రిటిసైజ్ చేస్తూ అన్డెమోక్రటిక్ యాక్షన్ అని చెప్పి నేను రాస్తే దానికి చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి మాదేమో కన్సర్వేటివ్ అండ్ కాంగ్రెస్ పేపర్ అయినప్పటికీ కూడా, కాంగ్రెస్ సపోర్టింగ్ పేపర్ అయినప్పటికీ ఎన్టీ రామారావు గారిని సమర్థించడం అనేది చాలా అప్రిసియేషన్ వచ్చింది. అప్పట్లో కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆయన చాలా ఈ వాజ్ టేకెన్ బ్యాక్. ఏమిటి ఇదే ఇందిరాగాంధీని చర్యని నా పేపర్లో ఇలా నేనేమో, ఆయన ఎంపీ, కాంగ్రెస్ ఎంపీగా ఉండేవారు, నేను క్రిటిసైజ్ చేస్తే దాన్ని కొంచెం ఆయన ఇటు చాలా గట్టిగా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే దాని మీద ఇంకో రకంగా రాయటానికి వీలేదండి. వాట్ షీ డిడ్ వాజ్ వెరీ అన్డెమోక్రటిక్ అండ్ వెరీ అనెథికల్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పి, మీరు రాజీనామా చేయమంటే ఈ క్షణంలో రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఐ స్టూడ్ బై మై ఎడిటోరియల్. అలాగే ఐ కంటిన్యూడ్ ఫర్ సమ్ డేస్ చేస్తే ఆయన కూడా ఏమలేదు, ఇంకా ఈ నెవర్ ఇంటర్ఫీర్డ్ మై, ఈ మామూలుగానే ఆయన ఎప్పుడు ఇంటర్ఫీర్ కాలేదు. నేను నాకు తోచింది నేను రాసేవాడిని. ఆ విధంగా ఈ రెస్పెక్టెడ్ మై ఫ్రీడమ్. నాన్నగారు ఇంకోటి బాగా ఎంకరేజ్ చేసేవారు, రైటర్స్ని వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆయన కూడా లిటరరీ మ్యానే కదా స్టార్ట్ అయింది, అందుకని ఆయన లిటరరీగా రైటర్స్ని వాళ్ళని బాగా ప్రోత్సహించేవారు. నా చేత ఈ విశ్వరూపం అని ఒక ఖగోళ శాస్త్రం గురించి అదొకటి రాయించారు. తర్వాత నరావతారం అని ఈ పేర్లు పెట్టింది కూడా ఆయనే, నరావతారం, విశ్వరూపం ఆయన రాయించారు. నరావతారం అంటే మ్యాన్స్ ఎవల్యూషన్, హౌ మ్యాన్ ఎవాల్వ్ ఫ్రమ్ వైరస్ ఆల్మోస్ట్, అదంతా ఓ పుస్తకంగా రాశాను. సో విశ్వరూపం, నరావతారం వీక్లీ, అప్పుడు వీక్లీ ఉండేది మాకు, ఆంధ్రజ్యోతి వీక్లీ. ఆ వీక్లీకి పురాణం సుబ్రహ్మణ్య శర్మ వాజ్ ది ఎడిటర్. ఆయన ఉండగా దాంట్లో సీరియల్గా రాశాను అన్నమాట విశ్వరూపం. తర్వాత నాటగా రిటైర్ అయిన తర్వాత నాకు ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉండేది, అందుకని విశ్వదర్శనం అని చెప్పి మొదలుపెట్టి 2 వాల్యూమ్స్ అవి రాశాను. అవి సీరియల్గానే ముందు పబ్లిష్ అయ్యాయి, తర్వాత బుక్ ఫార్మ్లో పబ్లిష్ అయ్యాయి. కాలేజీ డేస్ నుంచి కూడా సైన్స్ ఇంట్రెస్ట్ ఉండేది, ఫిలాసఫీ ఇంట్రెస్ట్ 2 ఉండేవి పక్క పక్కన. అందుకని నేను సైన్స్ ఎడిటర్ అంటే నేను మొదట్లో నేను రాయగలనా లేదా అని చెప్పి సందేహిస్తే నాన్నగారు అలా కాదు మీరే రాయాలి అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారన్నమాట. ఒక విధంగా ఈ ఇన్సిస్టెడ్ ఆన్ మై రైటింగ్ ఆన్ సైన్స్, అందుకని తప్పనిసరిగా రాశాను అనమాట. అయినా కూడా ఆ బుక్స్ అవన్నీ చదివి అంతా జీర్ణం చేసుకుని రాయటం అంటే కష్టమే. నాకు సైన్స్ ఇంట్రెస్ట్, రాయటం వచ్చేటప్పటికి మరి డీటెయిల్డ్గా రాయాలి కదా, డీటెయిల్గా తప్పులు రాకూడదు, ఎక్కడ పొరపాట్లు రాకూడదు. అందుకని చాలా జాగ్రత్తగానే మొదటి నుంచి బుక్స్ ఫాలో అయ్యి బుక్స్ డైజెస్ట్ చేసుకుని రాశాను అనమాట. విశ్వరూపం మొదలుపెట్టింది నేను 1969, బిఫోర్ ది మూన్ ల్యాండింగ్ ఆఫ్ అమెరికన్
ఎస్ట్రోనాట్స్. అంతకుముందే మొదలుపెట్టాను. మొదలుపెట్టి 69 టు ఈ బుక్స్ అన్నీ ఆఖరిది పబ్లిష్ అయ్యేటప్పుడు 94 అనుకుంటా. 94 దాకా రాస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు అంటే విత్ లాంగ్ గ్యాప్స్. సైన్స్ వార్తలు ఎక్కువ ఆంధ్రజ్యోతి మొదలుపెట్టింది ఎక్కువ వేయటం. అంతకుముందు తక్కిన పేపర్లేమో తక్కిన తెలుగు పేపర్లు అంతగా వేసేవి కాదనుకుంటాను. ఎందుకంటే ఎవరు చదువుతారు, కష్టంగా ఉంటాయి, పాఠకులు చదవరు, ఎక్కువ పాలిటిక్స్ సెలెక్ట్ చేస్తారు. కానీ పొలిటికల్ అండ్ లిటరీ న్యూస్ మాత్రం, పొలిటికల్ న్యూస్ ఫస్ట్, తర్వాతనే తక్కినవి. నేను అలా కాకుండా కొంచెం సైన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మా వాళ్ళ చేత సైన్స్ వార్తలు బాగా పాపులర్ చేసి తేలిక భాషలో రాయించేవాడిని. వార్తల్లోని వ్యక్తి అని కూడా మా తుర్లపాటి కుటుంబరావు గారు రాశారు. అది మొదట్లో మొదలుపెట్టింది నేనే, వార్తలలోని వ్యక్తి అని. కానీ ఎడిటోరియల్స్ రాసి మళ్ళీ ఇవి రాసి ఇవన్నీ చేయటం సాధ్యం కాక నేను కొన్నాళ్ళ తర్వాత వదిలేశాను, ఆయనకి ఇచ్చేసాను, తుర్లపాటి గారికి. ఎడిటోరియల్ రైటర్గా కానీ, లేకపోతే సమ్ సైంటిఫిక్ రైటర్ ఆర్ ఫిలాసాఫికల్ రైటర్, ఎస్సేయిస్ట్, బుక్ రివ్యూయర్, ఫిల్మ్ రివ్యూయర్, అన్నీ లైక్ చేశానండి. నేను ఇది ప్రత్యేకమని ఏం చెప్పడానికి ఏం లేదు. అన్నీ ఐ లైక్డ్ వాట్ ఎవర్ ఐ డిడ్. నాకు ఇప్పటికీ కూడా రైటర్గానే, యాజ్ ఏ రైటర్, లిటరీ రైటర్గానే ఎక్కువ రికగ్నిషన్ ఉన్నది. బట్ యాజ్ ఎడిటర్ నాకు వచ్చినంత పబ్లిసిటీ ఇంకెవరికి రాలేదు, నా కాంటెంపరీస్లో ఎవరికి రాలేదేమో అనుకుంటాను. బికాజ్ ఐ గాట్ మోర్ దాన్ 20 అవార్డ్స్ అండ్ మోర్ దాన్ 40 or 50 ఫెలిసిటేషన్స్. ఇప్పటికే వస్తున్నాయి. ఈ మధ్యనే ఒక ఆగస్టులో 4th మండలి బుద్ధ ప్రసాద్ గారిని, ఎమ్మెల్యే, దివిసీమ అవనిగడ్డ ఎమ్మెల్యే, ఆయన నాకు సన్మానం చేశారు ఈ ఊళ్ళో బ్రహ్మాండంగా. అది అందులో విజ్ఞాన భాస్కర అని నాకు బిరుదు ఇచ్చారు, విజ్ఞాన భాస్కర, బికాజ్ ఐ కంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు సైన్స్ పాపులరైజేషన్. ఆబ్జెక్టివిటీ, యూ హ్యావ్ టు ప్రజెంట్ న్యూస్ యాజ్ ఎ న్యూస్, అంతేగాని దాని కలరింగ్, దానికి డాక్టరింగ్ ది న్యూస్ అనేది నాకు ఇష్టం ఉండేది కాదు. ఫర్ ఇన్స్టెన్స్, మరి ఏదో విలేకరులు అదే పనిగా కల్పించి రాస్తూ ఉంటారు, ఏదో వాళ్ళ సొంత భావాలు, ప్రజలు ఇలా అనుకుంటున్నారని చెప్పి ఏదో ఉంటుంది. ప్రజలు ఇలా అనుకుంటున్నారంటే ఈ విలేకరు అనుకుంటున్నాడు, దాన్ని ప్రజలకు ఎంటగడతాడనమాట. అలాంటి వాటికి నేను మొదటి నుంచి అగెన్స్ట్. ప్రతిదానికి ఇంతంత పెద్ద హెడ్డింగ్లు పెట్టడం, ప్రతిదాన్ని సెన్సేషనలైజ్ చేయటం నాకు ఇష్టం లేదు మొదటి నుంచి. సెన్సేషనలిజం ఐ వాజ్ వెరీ మచ్ అగెన్స్ట్. అందివిని ఉదాహరణకు ఒక పేపర్లో, అంటే ఆంధ్రజ్యోతి కాదు, ఇంకో పేపర్లో ఎవరు నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారిని ఒక మంత్రి గారు ఉన్నారు, పాఠశాల మంత్రి. ఆవిడ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపిస్తూ అందరికీ ఏదో అచ్చవేసి అందరికీ పంపించి, చాలామంది తనకి తెలిసిన వాళ్ళందరికీ పంపించారు. ఒక ఎడిటర్ కూడా పంపించారు, ఎడిటర్స్ అందరికీ పంపించారు. ఒక ఎడిటర్ పంపిస్తే ఆ ఎడిటర్ ఏమో చూసి అందులో అచ్చుతప్పు పడింది, విద్యాశాఖ మంత్రి అని పడిందిట. విద్యాశాఖ మంత్రి, విద్య అంటానికి విద్య అని పడింది. పడితే ఆవిడికి తెలుగు రాదని చెప్పి, ఎంత పెద్ద హెడ్డింగ్ అంటే మామూలు మెయిన్ హెడ్డింగ్ ఇంతలా వర్షాలతో తన పేపర్లో, ఆ డైలీ పేపర్లో తెలుగు బొత్తిగా రాని విద్యా మంత్రి అని చెప్పి హెడ్డింగ్తో వేశారు. అలాంటి ఏమిటిది ఏదో అచ్చు తప్పది, ఎవరో వచ్చేసారు, డిటిపిలోని దేంట్లోనే వచ్చి ఉంటుంది కంప్యూటర్లో, విద్య అని పడింది అనమాట, విద్య బదులు. అది అంత పెద్దగా చిన్న ఐటమ్, అసలు వెయ్యవలసిన అవసరం లేదు, కానీ వేస్తే చిన్నదిగా వెయ్యాలి ఏమైనా పొరపాటు పడితే. ఎన్ని అచ్చు తప్పులు పడట్లేదు మా పేపర్లలో.
అలాంటి అందులో అంత పెద్ద అక్షరాలతో పెద్ద వేయాల్సినంత ఇంపార్టెంటా? అది ఏమిటంటే మరీ కసెడ్నెస్ ఎక్కువైపోయి అలాంటి పేపర్ అలాంటి వార్తలు ఇస్తున్నారు ఈ రోజుల్లో. ప్రతి చిన్నదాన్ని కాస్తంతని వాళ్ళంతా చేసి. అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం అని చెప్పి ఉద్యమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ అనే ఉద్యమం జరిగితే అలాగే జయాంధ్ర ఉద్యమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేయాలని చెప్పి ఒక ఉద్యమాలు బయలుదేరాయి. దానికి మేము ముందు నుంచి మా ఆంధ్రజ్యోతి వ్యతిరేకం. అప్పుడు చాలా ప్రెషర్స్ వచ్చాయి మా మీద. తెలంగాణ నుంచి హైదరాబాద్లో మా పేపర్ చించేయటం, చాలా బూతులు తిట్టడం, అది అంతా జరిగింది. దానికి మొదటి నుంచి మేము వ్యతిరేకం. ఆబ్జెక్టివ్గా, ఎందుకంటే మెజారిటీ అని అనుకోవాలా, ఏమనుకోవాలి దాన్ని, ఏమో ప్రజాభిప్రాయం దాన్నే, అదే వాసిఫరస్గా ఉండేది, అదే వోకల్గా ఉండేది. అందుకని ప్రత్యేక తెలంగాణ వాదం బాగా బలంగా ఉండేది. దాన్ని వ్యతిరేకించాం మేము ఆంధ్రజ్యోతి ద్వారా. అది నేను ఆబ్జెక్టివ్ అనేది అంటే మా పర్సనల్ ఇంట్రెస్టే కాదు, దేశానికి ఏది ముఖ్యం, దేశానికి ఏది శ్రేయస్కరం అనేది ఆలోచించాలి. ఆలోచించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విభేదాలు లేకుండా. దాన్ని మొదటి నుంచి మేము సమర్థించాం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఐ డోంట్ లైక్. ఒక మనిషిని అదే పనిగా వేధించడం, అది పేపర్లలో, పేపర్ నా చేతిలో ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు రాయటం, అది ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ది సొసైటీ అండ్ టు సమ్ హ్యూమన్ వాల్యూస్. అది ముఖ్యంగా ఉండాలి అని నేను మొదటి నుంచి నమ్ముతున్నాను, ఇప్పటికీ నమ్ముతున్నాను. అంతేగాని నా చేతిలో పేపర్లు ఉంది కానీ ఎవరి మీదైనా నాకు ఇష్టం లేని వాళ్ళ మీద రాయటం, లేకపోతే ఏదైనా స్వార్థం కోసం ఉపయోగించుకోవటం పేపర్ని అని మొదటి నుంచి నేను ఎగెన్స్టే. అంటే కొంతమంది కరప్షన్ జర్నలిజంలో లేదా, ఎందుకు లేదు, ఉంది. అటువంటిది నాకు ఇష్టం. మొదటి నుంచి కూడా ఐ బిలీవ్డ్ ఇన్ సమ్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్. దానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, అప్పుడు ఇప్పుడు కూడా. అందుకని నేను జర్నలిజంలో, నాతో పాటుగా జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళు ఎంతో సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. నేనేమి సంపాదించుకోలేదు. ఆంధ్రజ్యోతి ఏమి రిటైర్మెంట్లో బెనిఫిట్స్ ఇచ్చిందో వాటితోనే సరిపెట్టుకుంటున్నాను. లేకపోతే నాకు వచ్చిన అవార్డ్స్లో ఏదో 1000, 2000 ఇలా వస్తూ 10,000, 50,000 అని వస్తుంది కదా, వాటితోనే సరిపెట్టుకుంటున్నాను. ఐ బిలీవ్ ఆల్వేస్ ఇన్ ఏ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ లైఫ్. అంతకంటే ఎక్కువ ఆశించలేదు ఎప్పుడూనూ, ఎప్పటికీ ఆశించట్లేదు.